ఉన్నాడు. నిరంజన్, ఎక్కడి నుంచి నీకు ఈ డిసీజ్ వచ్చింది? ఈ డిసీజ్ని ఏమని చెప్పుకుంటున్నారు అసలు? నా డిసీజ్ పేరు పారాథైరాయిడ్ కిడ్నీ ఫంక్షనింగ్. అది నాకు ఆర్థోపెడిక్స్ 7 years నుంచి ఇట్లయింది. ఏం చేస్తున్నావు నువ్వు? డిసీజ్ వచ్చిన దగ్గర నుంచి నీకు ఫస్ట్ నుంచి చదువుకునే సమయంలో చదువు మీద ఇంట్రెస్ట్తో పాటు ఇంకెవరి మీద ఇంట్రెస్ట్ ఉంది? ఆ తర్వాత డిసీజ్ తర్వాత నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు ఎవరి మీద ఎక్కువ ఆలోచిస్తున్నావు? ఏమేమి చూస్తుండేవాడివి? పవన్ కళ్యాణ్ ఇంకా రేవంత్ రెడ్డి. ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు అంత ఇష్టం? రేవంత్ రెడ్డి అంటే ఎందుకు అంత ఇష్టం నీకు? రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడింది కదా, చూడంగా నచ్చింది. పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి ఇష్టం. గబ్బర్ సింగ్ నేను సింహంలో అంటున్నాను, దానికి నాకు ఒకటే తేడా, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా అంతే, మిగతా అంత సేమ్ టు సేమ్. ఈ విధంగా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఈ డైలాగులు చూసి ఆయన ఎలక్ట్ చూసి చాలా ఇష్టపడ్డావు. సో ఆయనే ఈరోజు నీ దగ్గరికి వస్తారని భావిస్తున్నావా? తప్పకుండా వస్తారనుకుంటున్నారా? ఓకే, ఇది నిరంజన్లో ఉన్నటువంటి మనసులో మాట. తన అభిమాని, తన వీర హీరో అయినటువంటి తన కోసం వస్తారని అభిమానంతో తను ఆహ్వానిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక వారి తల్లిదండ్రులు ఉన్నారు, తండ్రి మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ బాబు పరిస్థితి ఏంది? అసలు ఏంది డిసీజు, ఎట్లా వచ్చింది ఇది? నేను బాబుకి 7 yearsలో వచ్చింది. ఇది బాబుకి కిడ్నీస్ ప్రాబ్లం అని చెప్పి 7 yearsలో పుట్టవాపు వస్తే మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం సార్. హాస్పిటల్ తీసుకెళ్ళి ఎంజిఎంలో ఒక 6 months దాకా అడ్మిట్ చేసుకున్నారు. 6 months తర్వాత అడ్మిట్ చేసుకున్నాక ఇక్కడ కాదు, హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పారు. హైదరాబాద్ తీసుకెళ్ళి యశోద అవన్నీ తీసుకెళ్ళాక ఇక్కడ కూడా కాదు, గాంధీకి తీసుకెళ్ళండి అని చెప్తే గాంధీకి తీసుకెళ్ళాం. గాంధీలో ఒక 1 month జాయిన్ చేసుకున్నాక బాబుకి కిడ్నీలలో ప్రాబ్లం ఉంది. లెఫ్ట్ సైడ్ కిడ్నీ చిన్నగా ఉంది, రైట్ సైడ్ కిడ్నీ పెద్ద ఉంది, ఫంక్షనింగ్ ఆగిపోయింది. అంటే మరి దీని ప్రాసెస్ ఎట్లా సార్ అంటే, ఆపరేషన్ చేయాలి బాబు, దీనికి స్టంట్ వేయాలంటే సరే చేయండి సార్ అంటే స్టంట్ వేసారు సార్. స్టంట్ వేసాక కూడా బాగానే ఉన్నాడు బాబు, డ్యాన్స్ చేశాడు, చాలా బాగున్నాడు, మంచిగా యాక్టివ్గా ఉన్నాడు, మంచిగా చేసాడు. ఈ 4-5 years నుంచి బాబు గ్రోతింగ్ ఆగిపోయింది. 3 months బాబు దాకా ఉన్నాడు. 3 to 4 months బాబు లెక్కుంటాడు. కాళ్ళు పనిచేయి, చేతులు లేవోయి. షర్ట్ వేసుకుందామన్నా కానీ చేతులు ఇది కావు సార్, అంత ప్రాబ్లం ఉంది బాబుకి. పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టము. ఇక బాబు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాదు, చాలా చిన్నప్పటి నుంచి. గబ్బర్ సింగ్ అయితే దగ్గర ఒక 300 times ఇంట్లోనే టీవీలోనే చూస్తాడు. ఇప్పటికి కూడా అట్లనే చూస్తాడు. గబ్బర్ సింగ్ సాంగ్స్ అవన్నీ చూస్తూ ఉంటాడు. బాబు డిసిజన్ ఇది సార్. బాబుకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం సార్. పవన్ కళ్యాణ్ అని వచ్చి బాబు చేతిలో చేసి ఉన్నారని మా కోరిక సార్. మాకు కూడా అట్లనే ఆర్థిక సాయం చేయాలని సార్ని కోరుతున్నాం. మేము ఉన్న కాడికి మొత్తం పెట్టాం. నేను ఇంట్లో ఉండబట్టి 10 years అవుతుంది. నాకు 2 రూములలో ఉంటున్నాం మాకు బాబుని పట్టుకొని. మాకు వేరే పెద్ద ఇంట్లో ఉండాలన్నా అంత ఆర్థిక స్థోమత లేదు సార్. అది సార్ మా పరిస్థితి. పవన్ కళ్యాణ్ మీ దగ్గరికి వస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ మెసేజ్ పవన్ కళ్యాణ్కి ఈ గతంలో ఎవరితోనైనా కానీ మీ పార్టీ అంటే మా పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసు కానీ మాధ్యమాల్లో కానీ మీరు ఇదివరకు ఎవరితోనన్నా సమాచారం పంపించారా? ఆ సమాచారం అందిందని మీరు అనుకుంటున్నారా? సార్కి సమాచారం అందిందని అనుకుంటున్నాం. మొన్న రీసెంట్గా యూట్యూబ్లో వాళ్ళందరూ సిల్వర్ శంకర్ అని పెట్టారు. వాళ్ళు అది సార్ దగ్గరికి వెళ్ళారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక అది సార్ డిప్యూటీ సీఎం కాబట్టి మాకు అన్ని ఇన్ఫర్మేషన్ తెలియదు కదా, దాని గురించి సార్కి తెలిసిందని మాకు తెలుసు, అంతే సార్. మాకు ఉదయం నుంచి బాబు వెంట ఉంటారు, నిద్ర లేచిన నుంచి పడుకునే వరకు బాబు వెంట ఉంటారు. మీరు చేసే సేవలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు అంటే మీ బాబుకి ఎట్లాంటి ఈ డిసీజ్ వచ్చినా మీరు కళ్ళ కూడా ఊహించలేని పరిస్థితి కనబడింది. సో ఈ డిసీజ్లో మీ బాబుకి ఎలాంటి సేవ చేస్తున్నారు ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు? కంప్లీట్గా బ్రష్ చేసినా, వాటర్ తాగినా, లంచ్ చేసినా, టిఫిన్ చేసినా ఏది కూడా మేము చేయడం వల్లనే అవుతుంది. అట్లీస్ట్ వాడు ఏం చేసుకోలేడు, కనీసం ఒక ఇంచు కూడా జరగలేని పొజిషన్. మేము జరపడం వల్లనే జరుగుతాడు, అంతకు మించి ఏం చేయలేడు. కంప్లీట్గా పక్క నుండి చూసుకోవాల్సిందే. సో మీరు మీ బాబుకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ ఎదురు చూస్తున్నారని చెప్పేసి నిత్యం పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి వీడియోలు కానీ, డైలాగ్స్ కానీ, సాంగ్స్ కానీ చూసుకుంటూ నిత్యం తరించిపోతున్నాడు. సో మీ బాబు కోరిక మేరకు మీరు ఏం కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అంటే మా చిన్నోడికి బాగా ఇష్టం. 1 year బాబు ఫస్ట్ బర్త్డే తర్వాత నుంచి గబ్బర్ సింగ్ మూవీ వచ్చింది. అప్పటి నుంచి ఒక నిక్ నేమ్ ఉంది గబ్బర్ సింగ్ అని కూడా బాబుకి. ఊకే ఆయన అంటే చాలా ఇష్టం. వైలెంట్ అయినా, ఆయన స్టైల్ అయినా, ఆయన సాంగ్స్ అయినా, ఆయన డైలాగ్స్ అయినా బాగా ఇష్టపడతాడు.
పవన్ కళ్యాణ్ వచ్చి మా బాబుని చూస్తే దగ్గరుండి చూస్తే వాడి సంతోషం మేము చూడాలనుకుంటున్నాం. అతనితో మాట్లాడుతుంటే వీడి సంతోషం ఎలా ఉంటుందో ఇంకా మేము కళ్ళతో చూడాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి మా కోసం రావాలని కోరుకుంటున్నాం.